ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడం, నాతో పాటుగా ఒక 5 కమిటీ మెంబర్స్ని కూడా ఈరోజు వేసి ఈ రాష్ట్రంలో వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం కమిషన్ పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 2018 తర్వాత అంతకుముందు కూడా ఇంత విస్తృత పర్యటనలు ఏ కమిషన్ కూడా చేయలేదు. పర్టికులర్గా ఎస్సీ కమిషన్ వర్కింగ్ కమిషన్, ఎందుకంటే పనిచేసేటటువంటి కమిషన్. దానిలో భాగంగా ప్రజలను నేరుగా కలుసుకోవటం, ప్రజల దగ్గర ఫిర్యాదులు స్వీకరించడం, ఆ ఫిర్యాదులను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం చేయటం, పరిష్కారం కానటువంటి సమస్యల్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే విధంగా, ఎందుకంటే అట్రాసిటీస్లో రాజీలు లేవు, మాట్లాడటం ఆ విషయాల్లో కాకుండా ఇతర విషయాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అడ్రస్ చేసే విధంగా కమిషన్ పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు అనంతపురం జిల్లా పర్యటనకి రావటం, ఎందుకంటే ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎస్పీ గారు కానీ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కమిషన్ కూడా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంది. దాంతోపాటుగా మేము అభినందిస్తున్నామంటే, ఒకసారి పొగిడామంటే దానికి ఒక 1000 పిటిషన్లు మా దగ్గర రెడీగా ఉంటాయన్నమాట. వాటిని కూడా చేసి ఈ రాష్ట్రంలో సమసమాజ నిర్మాణం జరగాలి, మనుషుల మధ్య విభేదాలు ఉండకూడదు, మనుషులంతా ఒకటే. ఎందుకంటే వివక్షత పునాదులు ఎంత బలీయంగా ఉన్నాయనేది చరిత్ర చెప్తా ఉంది. ఈ రోజుకి ఇప్పటికిప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం కానీ నేను కానీ మార్చేది ఏది ఉండదు. కానీ ప్రజలకు భరోసా కల్పించడం, ప్రజలకి ఒక రక్షణ చట్టంగా ఎస్సీ కమిషన్ ఉండటం అనేది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాదాపుగా 216 పిటిషన్స్, దీనిలో డిపార్ట్మెంట్లకు కానీ అదేవిధంగా ఎస్పీ గారికి ప్రత్యేకంగా అంటే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఒక 24, అదేవిధంగా ల్యాండు ఇతర అన్నీ కూడా 216, మొత్తం 248 గ్రీవెన్స్ అనేది హైయెస్ట్ గ్రీవెన్స్ ఇక్కడ ల్యాండ్లోనే వచ్చాయి. ఈ జిల్లాలోనే ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెడితే తప్ప వాళ్ళిద్దరిని పిలవాలి. ఎందుకంటే ఒకే డబుల్ రిజిస్ట్రేషన్స్ అని, లేదంటే సర్వేలతో తేడా వచ్చిందని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కూడా అధికారులకు అందరికి కూడా ఒకటే సూచన చేస్తూ ఉన్నాం, దళితుడు అనేవారు ఎవరు వచ్చినా సరే, భూమి సంబంధం వచ్చినా, ఆర్థికపరమైనటువంటి మోసానికి గురైనా, లేదు కుల వివక్షత గురైన అన్నీ కూడా అట్రాసిటీస్ కింద వస్తాయి. ఖచ్చితంగా కేసులు కట్టమని, అదేవిధంగా అట్రాసిటీగా వచ్చిన వాటిని కేసు కట్టకుండా, ఎందుకంటే మొన్న కూడా తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. ఒక అట్రాసిటీ జరిగితే దాని మీద ఏదైతే కమిషన్ నోటీస్ ఇస్తే ఆ నోటీసులో వాళ్ళు ఏమని పంపారంటే ఇది ఫాల్స్ కేసు అని ఒకటి పంపారు. అప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్ అడిగాను నేను, ఎఫ్ఐఆర్ నెంబర్ లేదు, ఎఫ్ఐఆర్ చేయలే. ఎఫ్ఐఆర్ చేయకుండా ఫాల్స్ ఎలాగా అవుతుంది అనేది కూడా అడిగాం. దయచేసి ఎఫ్ఐఆర్ చేయండి, విచారణ చేయండి, విచారణలో అది ఏదైతే ఎఫ్ఐఆర్కి ఆమోదయోగ్యం కాకపోతే తీసేయమని అధికారులు కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు వివక్షత లేకుండా ఏదైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, పర్టికులర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ అన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుద్ది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మేజర్గా ఉంది, ఎందుకంటే దళిత రైతులు ఏదైతే కరెంటు కనెక్షన్ కోసం అప్లై చేసుకుంటే 2000, 3000 సీరియల్లో ఉన్నాయి అన్ని జిల్లాల్లో. ఆ ఉన్న పరిస్థితుల్లో నుంచి వాళ్ళకి కనెక్షన్ వచ్చి వ్యవసాయం చేసుకునేసరికి బోరు ఊడిపోయే పరిస్థితి ప్రమాదం ఉంది. అలా కాకుండా ఏదైతే ఇంట్లో బలహీనమైన బిడ్డ ఉంటే తల్లి ఏ విధమైనటువంటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొని ముందుకు వెళ్తుందో, అదేవిధంగా ఈ ఎస్ఎల్లో కూడా ఏదైతే వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వీళ్ళ సీరియల్ ప్రకారం కాకుండా ముందు పెట్టి కనెక్షన్స్ ఇవ్వమని కూడా వాళ్ళ కోరటం జరుగుద్ది. ఈ జిల్లాలో ప్రత్యేకంగా సమర్థులైనటువంటి అధికారుల నాయకత్వంలో ఎక్కడా కూడా అట్రాసిటీ జరగకుండా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎన్ని ఉంటే అడిగితే చెప్పండి.